ఓర్చుకోలేనితనము. ఇప్పుడు ఉదాహరణకు మీరు మంచి ఇల్లు కట్టుకున్నారనుకో, ఆ ఇల్లుని చూసి ఓర్వరు కొంతమంది, ఊకే ఏడుస్తూ ఉంటారు. పక్క వాళ్ళ అభివృద్ధి అవుతా అంటే ఓర్వరు. దీన్ని మత్సరము అంటారు. వాళ్ళ కళ్ళు మంచి కాదు, కొంతమంది కళ్ళు మంచి కాదు అంటారు కదా, బండలు కూడా పలిగిపోతాయంట, అట్లుంటారు కొంతమంది కళ్ళు. పాలిచ్చే బర్రె కూడా పాలియదు, నడిచే షాపు నడవదు, అభివృద్ధి అయ్యే పిల్లలు అభివృద్ధి గారు, వాళ్ళ చూపడంగానే వాళ్ళకి రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు? మత్సరం. మాకంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, మాకంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకంటే మంచి బట్టలు కడుతున్నారు, నాకంటే మంచి వస్తువులు వాళ్ళకు ఉన్నాయి. ఏమిటది వీళ్ళ లోపల ఎప్పటికీ? మంది మీద పడి ఏడుస్తూ ఉంటారు. నీకేమైంది? నువ్వు కష్టపడి సంపాదించుకోవడానికి నీకేమైంది? నువ్వు అభివృద్ధి పొందడానికి నీకేమైంది? ఎవరైనా